ఆ కలలో నాకు శివకేశవులు ఇద్దరూ కనిపించారు. ఇద్దరినీ నేను గుర్తుపట్టాను. కానీ శివుడి చేతుల్లో శంఖచక్రాలు ఉన్నాయి. ఆయన పీతాంబరం ధరించి గరుత్మంతుడి మీద కూర్చొని ఉన్నాడు. విష్ణువు చేతిలో శూల డమరుకాలు ఉన్నాయి. ఆయన వ్యాఘ్ర చర్మాంబరం ధరించి వృషభ వాహనం మీద కూర్చొని ఉన్నాడు. ఈ విచిత్ర పరిస్థితిని చూసి నేను ఆశ్చర్యపోతూ ఉండగానే నాకు మెలకువ వచ్చేసింది. మహర్షి, ఈ కల ఏమిటో, దీని తత్వం ఏమిటో నీకు తెలిస్తే కొంచెం వివరించు. నువ్వు బహుదీర్ఘకాల జీవివి కదా అని. ఆ మాటలు విని మార్కండేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ముగ్గురికి నమస్కరించి బ్రహ్మదేవుడితో ఇలా అన్నాడు. త్రిలోక పితామహ, చెప్పవలసింది మీరే చెప్పేశారు. శివుడని విష్ణువని ఇద్దరు వ్యక్తులు లేనే లేరు. రెండు విభిన్న తత్వాలు కూడా లేవు. ఒకే మూలతత్వం ఉంది. అది తనంతట తానుగానే మూడు ముక్కలైంది. ఆ ముక్కలు మూడు కూడా సృష్టి స్థితి లయలు చేయటానికి సమర్థాలే.